ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 121 కీర్తన 8వ వచనాన్ని చదువుతున్నాం. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ప్రభువు మనల్ని కాపాడేవాడు. అవును, మీరు వెళ్తూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ పిల్లల విషయంలో, మీ కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో ఆయన మీ మార్గంలో ఆయన మీకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడుతాడు. అవును, శత్రువు చేతిలో, దుష్టుని చేతిలో అపాయము సంభవించకుండా, ఆపదలో పడకుండా క్షేమముగా మీరు వెళ్ళి మరలా క్షేమంగా వచ్చేంత వరకు కూడా యెహోవా మిమ్మల్ని కాపాడువాడు. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు కాపాడేవాడు. అందుకే ఆ పై వచనం ఉంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంట. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా మనం బయటికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉంటామా అంటే ఎక్కడో ఒక చోట అపనమ్మకం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. ఏమవుతుందో తెలియదు అన్న కొన్ని ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ పరిస్థితులను చూసి, ఆ వాతావరణాన్ని చూసి, ఆ ప్రజలను చూసి మనకు ఆలోచన వస్తుంది. కానీ దేవుడి ఉదయ కాలంలో నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనమైన మార్గంలో వెళ్తున్నప్పుడు మరి నిద్రిస్తామేమో, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు కునుకుడు నిద్రపోడంట. ఆయన ప్రతినిత్యం కూడా తన ప్రజలని కాపాడుతూ ఉంటాడు, క్షేమం ఇస్తాడు. అవును, యెహోవా పట్టణాన్ని, ప్రజలని, ప్రాంతాలని కాపాడకపోతే మా కావలి వాళ్ళు ఉండడం కూడా వ్యర్థమే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని కాపాడబోతున్నాడు. కాబట్టి ప్రభుని స్తుతించండి. దుష్టుని చేతిలో నుండి, శత్రువు చేతుల్లో నుండి, బలత్కారుల చేతుల్లో నుండి, బలవంతుల చేతుల్లో నుండి ఆయన మిమ్మల్ని విడిపించి మీరు వెళ్తూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయన మీకు తోడయండి, మిమ్మల్ని కాపాడబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసించి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలం నీ వాగ్దానాన్ని నమ్ముతున్నారు, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో అయా మీరు కాపరిగా ఉండి కాపాడబోతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.